మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యులలో ఒక్కడైన మత్తయ్య గారి గురించి ఈ దినాన నేను మీతో మాట్లాడాలి అని ఆశపడుతున్నాను. యేసయ్య ఈ మత్తయ్య అనే వ్యక్తిని కనుగొనక ముందు ఇతను చేసే పనిని బట్టి పిలువబడ్డాడు. అతను ఒక సుంకరి, అంటే ఒక ట్యాక్స్ కలెక్టర్, ఇశ్రాయేలీయుడే. అయితే ఆనాటి ప్రభుత్వమైన రోమా ప్రభుత్వము ఇతనిని ఒక సుంకపు గుత్తాదారుడిగా ఎంచుకునింది. ఎందుకంటే ఇతని పేరుకి అర్థం ఏంటి అని అంటే, మత్తయి అనే పేరుకి అర్థము గిఫ్టెడ్ అని. ఇతనికి కొన్ని గిఫ్ట్స్ అనేటివి ఉన్నాయి. అతను లెక్కలలో మంచి ప్రావీణ్యత కలిగిన వ్యక్తి కాబట్టి ఆ రోమా ప్రభుత్వము సుంకమును అంటే పన్నును కలెక్ట్ చేసేందుకు ఇతనికి ఒక ఉద్యోగాన్ని ఇచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. తనకి తెలుసు తనకి కొన్ని గిఫ్ట్స్ ఉన్నాయి అని. అయితే ఆ యొక్క గిఫ్ట్స్ని తను ఎలా వాడాడండి? తన కోసం వాడాడు. తన ప్రజలు దానిని బట్టి దుఃఖపడతారని తెలుసు. ఇతను కూడా అందరిలాగే మెస్సియా కొరకు ఎదురు చూస్తూ ఉన్న వ్యక్తే. స్వార్థముగా తన యొక్క గిఫ్ట్స్ని, తన యొక్క టాలెంట్స్ని తన కొరకు ఉపయోగించుకున్నాడు. దాని ద్వారా ధనవంతుడయ్యాడు. దాని ద్వారా ఒక ఇబ్బంది, ఇరుకు లేని ఒక స్థితిలో, ఒక సోషల్ స్టేటస్లో అతను జీవించాడు. కానీ దానివల్ల అతనికి సమాధానం అనేది తన జీవితంలో ఉన్నిందా? తన యొక్క సొంత మనుష్యులు, తన యొక్క రక్త సంబంధులు ఇతనిని లక్ష్య పెట్టేవారా? ఇతని మీద ఇష్టం ఉంచేవారా? తన సొంత ప్రజల దృష్టికే ఇతను చాలా ఎటువంటి వాడండి? తృణీకారము పొందిన వ్యక్తి. అంతా ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ సమాధానము లేని వ్యక్తి, నెమ్మది లేని వ్యక్తి. తను ప్రజలు పడుతున్న బాధల్ని చూస్తూ ఉన్నాడు, కానీ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. అయితే మత్తయి సువార్త 9వ అధ్యాయం 9వ వచనంలో చూస్తున్నట్లయితే, ఎవరు లక్ష్య పెట్టని ఆ యొక్క వ్యక్తిని దేవుడు చూశాడండి. మత్తయి నన్ను వెంబడించు అనగానే ఆ సుంకపు మెట్టు దగ్గర నుంచి దిగ్గున లేచి ఆ దినాన యేసయ్యని వెంబడించడం మొదలెట్టాడు. తన చివరి శ్వాస వరకు దేవుడిని వెంబడించాడండి. సుంకరి అయిన మత్తయి దగ్గర నుంచి దేవుని యొక్క శిష్యుడైన మత్తయిగా మారాడు. తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టాడు. తనకున్న గిఫ్ట్స్ని దేవుని కోసం వాడడం మొదలుపెట్టాడండి. మీరు మత్తయి సువార్త చూసినట్లయితే మిగతా సువార్తల కంటే మత్తయి సువార్త చాలా డీటెయిలింగ్గా ఉంటుంది. ఆయన యొక్క యేసుక్రీస్తు యొక్క వంశావళిని చాలా డీటెయిలింగ్గా ఇన్ని తరములు ఇన్ని తరములు ఇన్ని తరములు అని చెప్పి రచించిన వ్యక్తి మత్తయి గారు. యేసుక్రీస్తుని వెంబడించడం ద్వారా దేవునికి ప్రయోజనకారిగా మారాడు. తన యొక్క జీవితానికి ఒక ప్రయోజనం అనేది ఉంది. తన చుట్టూ ఉన్న మనుష్యులకి ఒక ప్రయోజనకారిగా మారాడు. అంతేకాదు, ఇంతకాలం కూడా తండ్రి ఆయన మనలాంటి ఎంతో మందికి యేసుక్రీస్తుని గురించి పరిచయం చేసే వ్యక్తులలో మొదటి వ్యక్తిగా మారాడు. మనం కూడా ఎన్నో గిఫ్ట్స్ని కలిగి ఉంటాం, ఎన్నో టాలెంట్స్ని కలిగి ఉంటాం. అయితే కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాము, ఎందుకు దేవుడు నాకు ఈ గిఫ్ట్ని ఇచ్చాడు, నేను ఎందుకు ఇంత స్పెషల్? అయితే గిఫ్ట్స్తో పాటే తృణీకారం కూడా ఉంటుంది. నువ్వెంత గిఫ్టెడ్ అయినప్పటికీ నీ యొక్క తృణీకారం అనేది నేను వెంబడిస్తూనే ఉంటుంది. అయితే ఎప్పుడైతే నీ యొక్క గిఫ్ట్స్ని నువ్వు యేసు కోసం వాడడం మొదలు పెడతావో, యేసు కోసం వాడబడడం నువ్వు ఎప్పుడైతే ఒక మంచి విలువైనదిగా గ్రహిస్తావో, అప్పుడు నీ జీవితం మార్చబడడం జరుగుతుందండి. నువ్వు దేవునికి ప్రయోజనకారిగా మారుతావు. నీ యొక్క జీవితమును బట్టి నీ చుట్టూ ఉండే వాళ్ళు ఆశీర్వదించబడతారు. మనుషులకి ప్రయోజనకారిగా నువ్వు మార్చబడతావు. స్వార్థముగా నేను 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 అనుకునే కొద్దీ నెమ్మది కలిగిన జీవితాన్ని మనం పోగొట్టుకుంటూ ఉంటాం. అన్నీ ఉన్నా కానీ ఏదీ లేదు, ఎవరూ లేరు అన్న నిరుత్సాహంలోనే, ఆ నిస్పృహలోనే మనం ఉండిపోతాం. అయితే ఒక్కమారు దేవుని కొరకు మీ యొక్క తలాంతులను వాడి చూడండి, దేవుడు మిమ్మల్ని గొప్పగా వాడుకుంటాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.